ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ అనే ఐకాన్ ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టిన ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ మొదటి గమన నియమం, అదేవిధంగా రెండో గమన నియమం అనేది విత్ డీటెయిల్గా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అండ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ విత్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, టోటల్ బ్యాక్గ్రౌండ్ విత్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మీరు ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అని చెప్పేసి మన ప్లేలిస్ట్లో ఉంటుందండి. సో అక్కడికి వెళ్తే మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ లా అయిపోయింది, సెకండ్ లా అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనకి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇది అనేది కంప్లీట్ చేద్దామండి. సో దీంతో మనకి న్యూటన్స్ లాస్ మొత్తం టోటల్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా టోటల్ కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, రైట్. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అందరికీ దీని మీద రాగానంటే చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. ఏమని? ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్య సమానంగా మరి వ్యతిరేకంగా ఉండడం జరుగుతుందని చెప్పేసి మనం డెఫినేషన్ అనేది చిన్నప్పటి చాలా వరకు అంటే మనం స్కూలింగ్ స్టేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఇలా మనకు ఐడియా ఉండే ఉంటుంది. కానీ దాని డెప్త్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అలా ఎందుకు, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటిదండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవే అడుగుతారండి. డెఫినేషన్ అడగడం మనకి ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఇది ఏ లాకి సంబంధించిందని చెప్పేసి అలా క్వశ్చన్స్ అడగడు. ఆ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది, కాంపిటీషన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని యొక్క అప్లికేషన్స్ అంటే డైలీ లైఫ్లో దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ టైప్ అనేది ఎగ్జాంపుల్గా మనకు అడగడం జరుగుతుంది. చూద్దాం. సో మనకేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉన్నదండి, దీని మీద సర్టెన్ ఫోర్స్ అని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉన్నది. సో ఇది ఇది 1 అనుకోండి, ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2. సో నేను ఆబ్జెక్ట్ 1 తోటి F12 అని చెప్పేసి 2 మీద ఫోర్స్ చేస్తున్నాను. ఒకటనే ఆబ్జెక్ట్ ఫోర్సు రెండో దాని మీద అప్లై చేస్తున్నాను. ఈ రెండోది ఏంది, ఒకటో దాని మీద కనుక అప్లై చేస్తే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కనుక మీరు ఈ టాపిక్లో మాస్టర్ అయిపోతారు. సో నేనేం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ 1ని ఆబ్జెక్ట్ 2 మీద అప్లై చేస్తున్నాను, ఫోర్స్ అప్లై చేస్తున్నాను కదా. ఇంకో కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ 2ని ఆబ్జెక్ట్ 1 మీద అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క ఎలా ఉంటాయంటే ఈ రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్లో ఉంటాయి. ఎలా ఉంటాయండి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే 1 2 ఈజ్ ఈక్వల్ టు -1 2 అని కూడా రాయొచ్చు అండి. ఇలా కూడా రాయొచ్చు. సో ఇలా రాసిన ఒకటే అలా, ఎందుకంటే చూడండి ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ 1 2 ఉంటే ఇక్కడ 2 అని ఉన్నది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆపోజిట్ అంటే మైనస్ వస్తుంది కానీ ఎస్, కానీ ఇక్కడ నేను నెంబర్ అనేది ఆపోజిట్గా రివర్స్గా రాయడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటిది, ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇక్కడ నేను దీని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ని నేను సెకండ్ దాని మీద అప్లై చేశాను. ఇది ఆబ్జెక్ట్ 1 కదా, ఇది ఆబ్జెక్ట్ 2. సో దీని యొక్క F12 ఫోర్స్, ఇది F2 ఒక ఫోర్స్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది. అదే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ యొక్క డెఫినేషన్. అర్థమైంది కదండి. సో ప్రతిదాని అంటే ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఈక్వల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 న్యూటన్స్ యొక్క ఫోర్స్ అప్లై చేశానండి. సెకండ్ దాని నుంచి కూడా అదే 10 న్యూటన్స్ యొక్క ఫోర్స్ అప్లై చేస్తాను. బట్ ఎలాగా, ఆపోజిట్గా. డైరెక్షన్ ఏంటిది, ఆపోజిట్గా ఉంటుంది. సేమ్ అది కూడా 10 న్యూటన్సే అప్లై చేయడం జరుగుతుంది. ఇది మనకి న్యూటన్స్ థర్డ్ లా యొక్క డెఫినేషన్. ఐ హోప్ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో ఈ న్యూటన్స్ థర్డ్ లాని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు విత్ డీటెయిల్గా చూద్దాం. ఓకేనండి, రైట్. అయితే మనకి చాలామందికి ఏమని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బాల్ ఉన్నది కదండి, ఆ బాల్ని ఒక వాల్ ఉన్నది, ఇక్కడ వాల్ ఉన్నది అనుకోండి. ఈ వాల్ కనుక హిట్ చేస్తే అంటే విసిరేస్తే, మనం ఎంత ఫోర్స్ తోటి విసిరేస్తే అంతే ఫోర్స్ తోటి వస్తుంది. ఎందుకు, ఇక్కడ చూడండి, బాల్ అనే దగ్గర సమ్ ఫోర్స్ అని అప్లై చేస్తావు. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ నుంచి కూడా ఏం కావాలి, చర్యకి ప్రతిచర్య ఈక్వల్గా అండ్ ఆపోజిట్ డైరెక్షన్. నీ డైరెక్షన్లో అయితే ఆ బాల్ని దాన్ని హిట్ అయిన తర్వాత, తగిలిన తర్వాత అదే డైరెక్షన్లో వెనక్కి రావడం జరుగుతుంది. అదే ఫోర్స్, ఎంతైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసావు ద సేమ్ ఫోర్స్ విల్ బి రిటర్న్, అంటే మనకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి మన బాల్ని గోడకు విసిరినప్పుడు అయితే ఇంకా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు థర్డ్ లా ఆఫ్ మోషన్ అర్థం కావాలంటే ఒక బాల్ని తీసేసి గోడకి విసిరండి. మీరు ఎంత ఫోర్స్ తోటి విసిరేస్తే అదే ఫోర్స్ వస్తుందండి, మధ్యలో ఎక్కడ కూడా కాదు, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. ఎంత ఫోర్స్ తోటి మీరు ఆ బాల్ని హిట్ చేశారో, గోడకి విసిరేశారో అదే ఫోర్స్ తోటి, కాకపోతే డైరెక్షన్ ఆపోజిట్గా వస్తుంది. అది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి,
మనం అంటే రివర్లలో కానీ లేదంటే కాలువలో కానీ కెనాల్స్లలో కానీ సో ఎక్కడైనా మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదంటే స్విమ్మింగ్ పూల్లో కానీ మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు మీరు ముందుకు ఎలా వెళ్తారండి? జనరల్గా ఆలోచించండి. మీరు వాటర్లో ఉన్నారు, మీ హ్యాండ్స్ అనేది చూడండి, ఇక్కడ మీరు స్విమ్మింగ్ ఉన్నదండి, ఇది మొత్తం వాటర్ ఉన్నది. ఈ వాటర్లో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కి, ఇలా మీరు మీ హ్యాండ్స్ అనేది వాటర్ని వెనక్కి నెట్టడం వల్ల, అంటే అక్కడ ఫోర్స్ అప్లై చేశారు, ఆ ఫోర్స్ వెనక్కి నెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ ఖాళీ ప్లేస్లో మీరు ముందరికి వెళ్ళిపోతారు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందండి. స్విమ్మింగ్ దగ్గర కూడా ఎందుకు న్యూటన్స్ థర్డ్ లా వచ్చిందంటే, మీరు సమ్ సర్టెన్ ఫోర్స్ అనేది అప్లై చేసి మీరు వాటర్ని వెనక్కి నెడుతున్నారు. ఈ వెనక్కి నెట్టడం వల్ల అదే ఫోర్స్, నువ్వు ఎంత ఫోర్స్ తోటైతే వాటర్ని వెనక్కి నెట్టావో అదే ఫోర్స్ తోటి నువ్వు ముందరికి వెళ్తావు, అదే ఫోర్స్ తోటి ముందరికి వెళ్తావు. ఎందుకు? బికాజ్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఆపోజిట్గా ప్రతి చర్య అనేది రావడం జరుగుతుంది. ఓకేనా అండి? చర్యకి ఆపోజిట్గా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఇక్కడ నువ్వు స్విమ్మింగ్ పూల్ ఏం చేసావు అంటే, ఇక్కడ సంథింగ్ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేసావు, ఎంత వాటర్ అయితే నువ్వు ఎక్కువ వాటర్ని వెనక్కి నెట్టావు అనుకోండి ఎక్కువ ముందరికి వెళ్తావు, తక్కువ వాటర్ని వెనక్కి నెట్టావు అనుకోండి తక్కువ స్పీడ్ వెళ్తావు. అంటే ఇక్కడ కూడా న్యూటన్స్ థర్డ్ లా అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అడగవచ్చు, మీరు స్విమ్ చేసేటప్పుడు అంటే స్విమ్మింగ్ పూల్ మీరు ఈత కొట్టేటప్పుడు ఏ లా మీద అప్లికబుల్ అవుతుంది అంటే ఏ లా మీద పనిచేయడం జరుగుతుంది, న్యూటన్స్ ఫస్ట్ లానా సెకండ్ లానా థర్డ్ లా? ఎలా అండి? న్యూటన్స్ థర్డ్ లా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను స్విమ్మింగ్. నెక్స్ట్ వచ్చేసి రాకెట్ లాంచింగ్ అండి. ఇప్పుడు చూడండి, రాకెట్ లాంచింగ్ ఉందిగా, ఇస్రో ఉన్నది కదా మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లలో. ఇలా రాకెట్ ఉన్నది అనుకోండి సపోజు, ఈ రాకెట్ మనం లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ కింద ఉంటుంది కదండి, గ్యాసెస్ అనేది బర్న్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు, మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, దాన్ని తట్టుకొని, అంటే దాని ఎస్కేప్ వెలాసిటీ అంటామండి. మనకి ఫిజిక్స్లో చెప్పాలంటే ఎస్కేప్ వెలాసిటీని ఆపోజిట్గా మనకి భూమి ఏంటిది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, పుల్ చేస్తుంటుంది. ఏ ఆబ్జెక్ట్ని పైకి మీరు రాయే విసిరండి లేదంటే ఒక ఫ్రూటే విసిరండి, ఏదో ఒక ఆబ్జెక్ట్ని గాలిలోకి విసిరినప్పుడు ఏమవుతుంది, అది కిందికే వస్తుంది. అక్కడ ఎందుకు ఆగదంటే రీజన్ ఏంటిది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, పుల్ చేసుకుంటుంది, కిందికి లాక్కుంటుంది. మరి రాకెట్ అనేది మరి స్పీడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అది ఎంతైతే పుల్ చేసుకుంటుందో దాని యొక్క స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. చాలా 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 ఇంపార్టెంట్ అని చాలా ఎగ్జామ్స్లో అడిగినారు కూడా. మనకి రాకెట్ ఏ వెలాసిటీ తోటి వెళ్తే గ్రావిటేషనల్ ఫోర్స్ని, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎక్కువ వెళ్తుంది, దాన్ని యొక్క డామినేట్ చేయడం అనమాట. అంటే ఆ ఫోర్స్ని కనుక డామినేట్ చేస్తే మనం స్పేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అది ఏ ఫోర్స్ అంటే ఎస్కేప్ వెలాసిటీ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ ఎస్కేప్ వెలాసిటీతో వెళ్ళాలంటే ఏంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ నాకు ఆల్రెడీ ఏముంది, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ కనుక ఆపోజిట్గా ఈక్వల్ అండ్ ఆపోజిట్ తోటి వెళ్ళడం వల్ల మనకి రాకెట్ లాంచింగ్లో కూడా న్యూటన్స్ థర్డ్ లా అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా చాలా విధంగా గన్ కూడా మీరు చూడండి, గన్ మనం పేల్చేటప్పుడు కూడా పిస్టల్స్ ఉంటాయి కదా, గన్ పేల్చిన తర్వాత మన చెయ్యి అనేది వెనక్కి లాగుతుంది. ఎవరన్నా సినిమాలలో కానీ లేదంటే ఎవరన్నా ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళు ఉన్నారని వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. అదే ఆ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు గన్ పేల్చగానే వెంటనే చెయ్యి వెనక్కి లాగుతుంది. అక్కడ కూడా న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగపడుతుంది. చాలా అండి, మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అవన్నీ మనకి ఎలా తెలియాలి, దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అసలు న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంది, అది ఎందుకు అలా జరుగుతుంది అనేది మీకు ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెలికాప్టర్స్ కూడా ఉన్నాయండి, ఏరోప్లేన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి చెప్పిన బర్డ్స్ ఫ్లైయింగ్. చూడండి, బర్డ్స్ అనేది ఆకాశంలో ఎలా ఫ్లై అవుతాయి చెప్పండి. అక్కడ కూడా సేమ్, ఇక్కడ స్విమ్మింగ్ దగ్గర ఎలానో అక్కడ కూడా సేమ్. బర్డ్స్ అనేది ఏం చేస్తుంది, దాని వాటి యొక్క వింగ్స్, వాటి యొక్క రెక్కలతోటి గాలిని వెనక్కి నెట్టడం వల్ల అదే స్పీడ్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెయిట్లెస్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ స్పీడ్ తోటి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా అండి? సో స్విమ్మింగ్, రాకెట్ లాంచింగ్, బర్డ్స్ ఫ్లయింగ్, గన్స్ ఫైరింగ్, బాల్ని ఏదైనా వాల్కి హిట్ చేయడం, ఇవన్నీ మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ కంప్లీట్గా నేను అర్థమైందని అనుకుంటున్నానండి. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఈ మూడు కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి, మన ఛానల్లో ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ అనేది 6th నుంచి 10th స్టాండర్డ్ వరకు, అంటే ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్గా 10th స్టాండర్డ్ వరకు బేసిక్స్ కవర్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 100+ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా మనకి థియరీతో పాటు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా పీరియాడిక్ టేబుల్ మీద, ఒకే ఒక పీరియాడిక్ టేబుల్ మీద 100+ బిట్స్. ఇక్కడ థియరీ ఏముండదండి, డైరెక్ట్ బిట్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఎగ్జామ్ రిలేటెడే ఉంటాయి. బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది తెలుగు మీడియంలో ఉన్నది, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది. దాని యొక్క కాస్ట్ వచ్చేసండి 100 రూపీస్ అండి.
సో ఎవరైతే తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో 8886336312 అనే నెంబర్కి మీరు 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే, ఇదే నెంబర్ అండి, వాట్సాప్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మీరు డేట్ టైం అండి అది కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసేసి ఇదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్ కన్నా మేము పీడిఎఫ్ సెండ్ చేయడం అనేది జరుగుతుందండి. తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది, రెండుగా అంటే 200 అమౌంట్ కూడా సపరేట్ అండి. సో ఎవరికైతే కావాలో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందండి, తీసుకున్నారు కూడా. సో మీకు ఎవరికైతే తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.